హలో అండి అందరికీ. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పింకీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే నేను ఊరికెళ్ళే ముందు రోజు చేసిన పనులన్నీ చూపిస్తా. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. వీడియో అప్లోడ్ చేసే వరకు అయితే చాలా రోజులైంది. ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు వాయిస్ ఇచ్చేంత టైం ఉండదు, మళ్ళీ డేటా కూడా సరిపోదు కాబట్టి పెట్టలేదు. ఇంకా నేను 2 డేస్కి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన కాబట్టి అప్పుడు ఊరికి వెళ్ళిన తెల్లారి కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన. ఇంకా దీనికి వాయిస్ ఇచ్చేంత టైం లేకుండే, ముందే వాయిస్ ఇచ్చి పెట్టి షెడ్యూల్లో పెడితే బాగుంది. కానీ ఆ రోజు నైట్ వరకు ఏం చేసినాం అనేది వీడియో షూట్ చేసిన, అప్పుడప్పుడు వాయిస్ ఇవ్వడానికి వీలు కాలేదు. ఇంకా ఇక్కడనైతే శ్రావణ మాసం రోజు ముట్టించిన దీపం ఆయిల్ అయితే అట్లనే ఉండే, అందుకే క్యాప్చర్ చేసిన. ఎందుకంటే ఆ రోజు గాలి బాగా వచ్చి అంటుకోలేదు. మనీ ప్లాంట్స్ కూడా మంచి గ్రోత్ అవుతున్నాయి. ఇట్రా ఇష్యూ ఇది ఇగురు వస్తే బెట్టు నాకు డ్రెస్ కొట్టిస్తాను వచ్చింది కొని ఇవాళ కొనివా నాకు తెలియదు వచ్చిన ఆల్రెడీ నువ్వేమన్నావు కొనిస్తా అన్న పెట్టుకున్నావు ఏమన్నావు సారీ అన్నావు మరేమన్నావు గాజులు అవి ఇప్పుడు కొనేటియే చూసిరా గట్లుంటుంది. మహేష్ అయితే మస్తు ఫన్నీ చేస్తాడు. ఇంకా వీడియో తీస్తున్నా అంటే ఇంకా ఫన్నీ చేస్తాడు, కానీ వీడియోలోకి రావడం అయితే ఇష్టం ఉండదు. అట్లుంటుంది ఆయనతోని. ఇక తెల్లారే ఊరుకోడు కాబట్టి బట్టలు అయితే చాలానే ఉండే, అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసిన. ముందు 2 రోజుల నుంచి ఉతుకుదాం అనుకుంటే మొత్తం ముసురు పెట్టింది అన్నట్టు, అప్పుడు ఆరై ఎట్లా అనేసి అయితే ఉతకలేదు. ఇక ఆ రోజు లేచిన వెంటనే ఎండ కనిపించింది, అమ్మయ్య బట్టలు ఇలా ఆరితే అనుకొని ఉన్నాయి మొత్తం వాషింగ్ మిషన్లో వేసిన. ఆ రోజు పొద్దున్న లేచిన వెంటనే ఆకులు ఉడవలే, ఇల్లు ఉడవలే, బ్రష్ చేయలేదు. ఫస్టే వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చిన బట్టలన్నీ ఆరాలని. ఇంకా మా వాషింగ్ మిషన్కి అయితే ఎప్పటికి బకెట్లలో వాటర్ తీసుకుపోయి అలా పోసి మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పోస్తుండే. ఎందుకంటే ట్యాప్ ఉన్న దగ్గర బోర్డు లేదు, బోర్డు ఉన్న దగ్గర ట్యాప్ లేదు కాబట్టి. ఇట్లా అయితే కుదరదని ఒకరోజు చాలా ఆలోచించిన ఏం చేద్దామని. సో వాషింగ్ మిషన్ని కొంచెం వాష్రూమ్కి దగ్గరికి జరిపి వాష్రూమ్లో ఉన్న ట్యాప్కి ఈ పైప్ పెట్టిన, సెట్ అయిపోయింది. కానీ ఎవరన్నా వాష్రూమ్ వెళ్ళడానికి అయితే వీలుండదు బట్టలు ఉతికేంతసేపు. ఇక మా ఇష్యూ అయితే లేవలే కాబట్టి ఆ లేసేంతసేపు బట్టలు అయితే వాష్ అయిపోతాయి. ఈ కంఫర్ట్ పోస్తుంది అనుకోకండి, ఆ కంఫర్ట్ డబ్బల మొత్తం వాషింగ్ మిషన్ లిక్విడ్ పోసి ఉంచిన. ఎందుకంటే మనకు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇట్లా ప్యాకెట్ లాగా వస్తుంది కదా, అది పోయడానికి చిన్న హోల్ మాత్రమే ఉంటుంది క్యాప్ దగ్గర, అది నాకు మెయింటైన్ చేయరాదు. సో అందుకే ఇందులో పోస్తే ఇది అయిపోయినాక మళ్ళీ ఇందులో పోసుకుందామని ఆపిన. అప్పుడప్పుడు అట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి నా చిన్న మెదడుకు. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసిన, అమ్మాయి ఎండ కొడుతుంది అలా మొత్తం కొట్టాలని సంబరంగా ఉన్నా. నవ్వుకోకండి ఇట్లా వేస్తుందని. అందరికి బోరు కొడితే ఏం చేస్తారో ఏమో కానీ మాకిద్దరికి బోరు కొడితేనైతే మస్తు డ్యాన్స్ ఎత్తమ్మా ఇష్యూ నేను ఫోక్ సాంగ్స్ పెట్టుకొని పొట్టు పొట్టు వేస్తాం. అసలు ఆ వీడియో కనుక మీరు చూస్తే నవ్వి చచ్చిపోతారు, కానీ వీడియో తీయడానికి మా ఇష్యూ సపోర్ట్ చేయడు. ఇక వీలున్నప్పుడు అది కూడా చేద్దాం కానీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన కాబట్టి దాని పని చూసుకుంది. ఆ లోపు అయితే బ్రష్ చేసి స్నానం చేసి వచ్చిన. ఆ రోజు అయితే క్యాప్సికం కర్రీ, ఇక క్యాప్సికం అయితే కట్ చేస్తున్నా. చాలా రోజులు అవుతుంది నేనైతే వండక. నేనైతే ఎక్కువ వండను, మేము ఎక్కువ తెచ్చుకోము కూడా. ఇది బాగానే ఉంటది కానీ ఏమో ఎక్కువ అంత తెచ్చుకోము. సో ఆ రోజే ఫస్ట్ టైం వండిన పెళ్ళైనాక. ఇక అటు కూర పొయ్యి మీద వేసి బయటకు వచ్చిన బట్టలు ఆరేద్దామని వాషింగ్ మిషన్ అయ్యేపటికే దాని పని అది చేసుకుంటా అంటే నా పని చేసుకుంటానే, కానీ చేతులతో పిండాలంటే నాతో కాకపోతుండే అస్సలే. అది మురికి పోదని తెలిసినా కూడా ఏదో మన సాటిస్ఫాక్షన్. నిజంగా నాకు బట్టలు వింటనైతే నాకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, దానివల్ల మొత్తం చేతులు కాళ్ళు అన్ని ఇడ్చుకొస్తే ఏదన్నా హార్డ్ వర్క్ చేస్తే బట్టలు కూడా ఒకటి. అందులో ఏదో అంటారు కదా పిట్ట కొంచెం కూత ఘనం అని, సేమ్ నా సిచ్యువేషన్ కూడా అంతే. కూతనేమో బాగానే ఉంటది ఘనంగా, కానీ పిట్ట మొత్తం కొంచెం అట్లుంటది అన్నట్టు. మనతోని హెల్త్ సరిగ్గా అస్సలు సపోర్ట్ చేయదు. ఇక బట్టలు ఆరేసిన తర్వాతనైతే బ్యాగ్ కి జిప్పు పెట్టించుకురావడానికి అయితే బయటకు వెళ్తున్నాము. నా కాలేజ్ బ్యాగ్ అయితే ఇంకా 10 సంవత్సరాలు అవుతుంది పాపం, దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ఏషుది ఒకటి జిప్పు పోయి ఉంటే పెట్టించుకొని వచ్చినాం. ఇక వచ్చినాకనైతే పకోడీ చేసినా. మస్తు రోజులు అవుతుంది అసలు పకోడీ కూడా చేయక. కొంచెం శనగపిండి ఉండే, అది ఏమైనా చేద్దాం అంటే అట్లనే పోతుందని కాదు కానీ గ్యాస్ అయిపోతుంది అన్న భయానికి చేయలేదు. ఇంకా మన సబ్స్క్రైబర్ అక్క గ్యాస్ ఉంది మీరు అయిపోతే మాకు చెప్పండి అని చెప్పినాకనైతే మస్తు హ్యాపీ అయిపోయినా. ఇంకా అయిపోయింది లక్ ఇస్తానన్నది కదా అని ధీమా కొద్దున్నా. ఎందుకంటే అక్క వాళ్ళు కూడా మాకు దగ్గరే ఉంటారంట. ఇక మాకు దగ్గరే కాబట్టి ఏం కాదు, అవైలబుల్ ఉంటుంది. మా గ్యాస్ అయిపోయినాక అక్క వాళ్ళకి ఖాళీ ముద్దు ఇచ్చేసి మేమైతే అది తీసుకొచ్చుకుంటాం అనుకుంటున్నాం. ఇన్ని రోజులైతే అదే టెన్షన్ ఉండే. నాకైతే టెన్షన్కి ఒక్కొక్కసారి అన్నం కూడా తినబుద్ధి కాకపోయేది, కానీ ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. ఇంకా పకోడీ అయిపోయిన తర్వాత అయితే బ్యాగ్ ఉతికిన. బ్యాగ్ అయితే ఒక 10 సంవత్సరాల కింద ఉతకకుండా ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు బ్యాచిలర్ రూమ్లు ఉండే ఈ బ్యాగు. ఇక బ్యాచిలర్ ఉంటే ఎట్లుంటుందో తెలుసు కదా, చెండాలంగా ఉంది. కానీ మన ఆడోళ్ళం ఎట్లున్నా దాన్ని మంచిగా చేయడంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు అంతే కదా. అందులో నేను కూడా ఒక ఇంకా దాన్ని మొత్తం రుద్ది తెల్లగా మెరిచిపోయేటట్టు చేసిన. మస్తు అయింది తర్వాత. ఇక
నేనేమో నా పని నేను చూసుకుంటానా, స్టాండ్కి ఫోన్ పెట్టి వీడియో తీసుకుంటాను. మా ఇష్టం వెనకాల బ్యాక్గ్రౌండ్లో మంచి పాట పాడుతాడు. అదే వాయిస్ పెడదాం అనుకున్నాం కానీ ఇంకా అది చూస్తే సీరియస్ అవుతాడు. ఆయనతో యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ అవుతాడని ఇక సపరేట్కున్నా కానీ మస్తు పాడతాడు సాంగ్స్. ఆ సాంగ్స్ బిజీలో పడి ఫోన్కున్న స్టాండ్ దిగిగా సరిపోతుంది వీడియో అంటే కూడా తీస్తలేడు. ఎంతసేపు అవుతుందా అని అట్లనే ఉన్నా. ఎంతసేపు అయితే పింకీ, నీకు కావాల్సినంత పెట్టుకొని మిగతాదంతా డిలీట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ చాలాసేపు వీడియో క్యాప్చరింగ్లు ఉంటే కూడా ఫోన్ మొత్తం హీట్ అయి స్టక్ అవుతుంది ఎక్కడికక్కడికి నా ఫోన్. ఒక్కొక్కసారి అయితే అసలు వీడియో ఆన్ చేస్తే ఆన్ కూడా కావట్లేదు, అంత ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి కదా, నేను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా డిలీట్ చేస్తూనే ఉంటా, స్టోరేజ్ మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటా. అయినా కూడా అస్సలు సపోర్ట్ చేస్తలేదు నా మొబైల్. అందరేమో యూట్యూబ్ కోసం యూట్యూబ్లో వచ్చే పైసలతోనే ఐఫోన్ కొనుక్కుంటారు. కానీ మనకేమో గడియ రికామ్ లేదా, గవ్వ పైసలు లేదా. ఇక యూట్యూబ్లోకి వెళ్ళి నాకు పైసలు ఎన్నడు వస్తాయో, ఆ పైసలతోనే నాకంటూ ఇది గుర్తింపు ఎప్పుడు వస్తుందో, దాంతో నేను ఏదైనా వస్తువు ఎప్పుడు కొనుక్కుంటానో, ఐఫోన్ ఎప్పుడు కొనుక్కుంటున్నా పోయిగా. ఇప్పుడు వచ్చే వ్యూసే కంటిన్యూ అయితే మాత్రం నా కలలానే ఉంటుంది. 10 ఏళ్ళైనా కూడా ఏదో కొంచెం గ్రోత్ ఉంటే మాత్రమే నేను అనుకునే సాధించుతా, లేకపోతే గంతే ఇంకా బుడిదలో పోసిన పన్నీరే. చూద్దాం ఏమవుతుందో కానీ ఇక బ్యాగ్ అయితే పిండి ఆరేసుకున్నా, అట్లనే బోలు కూడా దొమ్మిన. ఇక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఇంకా మళ్ళీ వారం రోజులకు రాను కదా, పోయేటప్పుడే చూసి వెళ్దామని పోయినా. అందుకే పకోడి కూడా చేసిన. నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోతే వచ్చేటప్పుడు అన్ని సదురు పెడుతుంది, ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఐటెం పంపిస్తుంది ఎప్పుడు పోయినా కూడా. అదే నేను పోతే అట్టి చేతులతో ఉప్పుకుంటూ పోతున్నా, అందుకే పకోడి అనేది చేద్దామని చేసిన. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇష్యూ వెళ్ళేటప్పుడు డ్రాప్ చేస్తాడు, వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. ఇంకా ఆయన వచ్చేటప్పుడు నేను కిందికి వచ్చి ఉంటా కదా, నా చేతిలో కవర్ చూసి ఏం పంపింది నా కోసం మా వదినమ్మ అంటాడు. అంత నమ్మకం అన్నట్టు ఏదో ఒకటి పంపుతుందని. సరే కానీ గ్యాస్ కాడ ఒక డిమాండ్ కవర్ ఉన్నది, అలా కొంచెం మట్టి పోయావా మొన్నటిది సగం కుండీలో సగమే వచ్చిందంట, కొంచెం తెమ్మన్నది. మా ఇష్యూ నేను ఇద్దరం నార్మల్గా మాట్లాడుకునే కన్వర్జేషన్ ఇంటనైతే నవ్వి చేస్తారు. మేమైతే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కాదు కానీ ఎప్పటికీ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ లానే ఉంటాం, మంచిగా ఉంటాం ఇద్దరం. అయితే ఆ రోజే సుడు మన వాటర్ రాలేదు, రోజు వచ్చినాయి కథం. ఆ రోజు సడన్గా రాకపోయేసరికి ఇక నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమ్మో వాటర్ రాకపోతే బోళ్ళని ఎట్లా తోముతారో నాయనో అనుకొని ముందే నేను మంజీరా వాటర్ పట్టి పెట్టుకుంటా కదా, ఇక రేపు ఇంటికి వెళ్ళడే కాబట్టి వాటితో ఏం పని లేదని ఆ మంజీరా వాటర్ బకెట్లలో పోసుకొని కడిగినా, లేకపోతే ఘోరంగా చుక్కలు కనవాడు. ఫోన్ తీయవా? నేనేమో వీడియో జాలిగా ఫోన్ తీయను, నేనంటే ఏం కాదు, అందులో నీకు అవసరం వచ్చేది కొంచెమే ఉంటుంది కదా, ఉండని అనుడు. ఫోన్ ఎక్కువ క్యాప్చర్ అయితే హీట్ అవుతుందనే బాధ నాకు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళైతే వచ్చినా, వెళ్ళేదైతే క్యాప్చర్ ఇవ్వలేదు. వచ్చేటప్పుడు అయితే స్టిచ్చింగ్ దగ్గర ఈ శారీ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకొచ్చుకున్నా. ఈ శారీ అదే మీరు అందరు చూసిరు కదా, మా అత్తమ్మ నాకు పెట్టిన శ్రావణ పట్టు చీర, నేను బోనాల రోజు కట్టుకున్నది కదా, అదే శ్రావణ పట్టు చీర నాది. ఇక మా రూమ్కి వచ్చే వరకు అయితే చీకటి అయింది, బ్యాగ్ అయితే సదిరి పెడతాను వేసి వచ్చే వరకు. ఇవైతే డీమార్ట్ కవర్స్, ఇంటికాడ ఏదైనా యూజ్ అవుతాయి కదా, మనకి ఇంటికాడ కవర్లు పట్టుగానే లీక్ అయితే ఉంటాయి, ఏదన్నా పట్టుకోపోతే పచ్చళ్ళకి ఇట్లా పెట్టిస్తుంది కదా అత్తమ్మ, అందుకే ఇవైతే స్ట్రాంగ్ ఉంటాయని పట్టుకోతున్నా. ఇదైతే మా అత్తమ్మ కోసం తీసుకున్నా నేను శారీ. నార్మల్గా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఇది బాగుంది అనిపించింది, యశుకు నచ్చింది, నాకు కూడా నచ్చింది. సో అత్తమ్మకైతే తీసుకున్నా. శ్రావణంలో కేజీ సేల్ ఉంటుంది కదా, అట్లా తీసుకుందాం అనుకున్నా కానీ ఇక తీసుకోలేదు. ఈ శారీ అయితే మా యశు నా కోసం డైలీ ఎప్పుడన్నా దీపం ముట్టించినప్పుడు కట్టుకుంటావు కదా, బాగుంటుంది నీకు అని తీసుకున్నాడు. ఆయనకు నచ్చింది కాబట్టి నేను కూడా తీసుకున్నా. అది ఎప్పుడన్నా బ్లౌజ్ కుట్టించుకుందామని పక్కన పెట్టినా. ఇక ఇంటికి గుంటవలసిన ఏమో మా అత్తమ్మ నాకు పెట్టి శ్రావణ పట్టు చీర ప్లస్ అత్తమ్మ కొన్న చీర, యశు డ్రెస్, ఇంకా ఏమన్నా థింగ్స్ ఉంటే అవన్నీ కొంటాము. నైటే అన్ని చదిరి పెట్టుకుంటే ఇక పొద్దున్న లేచిన వెంటనే పోవచ్చు. మార్నింగ్ 3కే స్టార్ట్ అయిదామన్నాడు, అందుకే ఇంత హడావిడి. ఈ డబ్బాలనైతే నా బ్యాంగిల్స్ పెట్టుకున్నా, ఇక డబ్బాలు పెడితే డ్యామేజ్ కావు కదా అనేసి బ్యాంగిల్స్ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులోనే పెట్టినా. ఇంకా మా ఆయన ఎప్పుడు వస్తాడో అని అదే రంది అవుతుంది నాకైతే. ఎందుకంటే ఇక లేట్ అయితే మళ్ళీ మార్నింగే లేవడం అనే భయం ఉంటుంది. ఇంకా మేము ఏ టైంకి లేచి ఎట్లా పోయినామో అనేది ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. చుక్కలు కనబడ్డాయి మాకైతే జర్నీ బ్లాగ్ కూడా తీద్దాం అనుకున్నాం కానీ అసలు తీయలేదు. ఎందుకంటే పోయేది బండి మీద కాబట్టి మళ్ళీ పొద్దుగాలనే స్టార్ట్ అయినాం కాబట్టి ఇక తీయలేదు, లేకపోతే తీస్తుంటుంది బస్సుకి గిట్లా పోతే. ఇక నాకు కావాల్సినవి మా ఆయనకు కావాల్సినవి అయితే ఈ బ్యాగ్లో పెట్టేసిన. ఇంకో బ్యాగ్లో సపరేట్గా ఆయన ల్యాప్టాప్కి తీసుకొచ్చుకుంటాడు, అందులో ఏదున్న డిస్టర్బెన్స్ ఉంటుందని ఇందులోనే ఇంకా పట్టకుండా ఒత్తి మరి పెట్టిన బ్యాగ్ అయితే రెడీ చేసిన. ఎప్పుడైనా కూడా మనం రేపు ఊరికోతాం అనంగా ఇలా నైట్ బ్యాగ్ చదిరి పెట్టుకున్నాం అనుకో, ఏ టెన్షన్ ఉండదు. నేనైతే అట్లనే చేస్తాను, ఎందుకంటే పొద్దుగాల ఒకటి గుర్తుంటుంది ఒకటి గుర్తుండదు, హడావిడైపోతుంది. ఇంకా ఆ బ్యాగ్లోనైతే పట్టలేదు
లేదు బాగా ఇవాళ జిబ్బు పెట్టించుకొచ్చినాం, ఇక అది ఫెయిల్ అయితే ఎట్లా అని మళ్ళీ ఆయన దాంట్లో ఒక డ్రెస్ అయితే పెట్టేసిన, వెనకాల ఎట్లయినా ల్యాప్టాప్ పడుతుందని. నాకెందుకో ఊరికి పోవడం అంటే పాడుగాను, అస్సలు నిద్ర పట్టదు, అగులు బుగులు అవుతుంది, అంత భయం భయం అనిపిస్తుంది, మరి ఎట్లెట్లనో అవుతుంది, అన్నం తినబుద్ధి కాదు, ఎప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళ ఇంటికి పోతున్నా అంటే ఇంకా ఘోరంగా హ్యాపీనెస్ ఉంటుంది. ఇక అందుకే అన్ని ముందే సదిరి పెట్టుకున్నా, ఒక్కటి గుర్తు రాకపోయినా కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ చూసుకుంటూ అన్ని సదిరి పెట్టుకున్నా, ఏ ఒక్కటి లేకున్నా ఇంటికాడ అవైలబుల్ ఉండే కదా. ఇక అందుకే ఎప్పుడు మా అత్తమ్మల ఇంటికి అయినా కూడా అన్ని కావాల్సినవి తీసుకొని పోతాం. మా ఇంటికన్నా అయితే అవైలబుల్ ఉంటాయి, ఎందుకంటే మా అక్క సామాను నా సామాను అక్కడనే ఉంటుంది కాబట్టి. ఇంకా మా అత్తమ్మల ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు కాబట్టి ఏ సామాను ఉండదు, సో మనమే అన్ని కొంటుకోవాలి. ఇక పోయేదే బోనాల పండుగ కోసం కాబట్టి కోన్ కూడా పెట్టుకున్నాం. ఒకప్పుడైతే మస్తు పెట్టుకునేది, ఎందుకంటే కోన్ పెట్టడం ప్రాక్టీస్ కావాలని. ఆ లోపే మా ఇష్ అయితే వచ్చిండు, ఆయన బ్యాగ్ కూడా ఇక మళ్ళీ చదరాలని కోన్ వట్టిగానే తీసేసిన, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచుకున్నా అంతే. అప్పటికే నేను పెట్టుకున్న కోను నా పెళ్ళప్పుడు తీసుకున్నది, ఈ వరకు ఎక్స్పైర్ అయ్యే ఉంటుంది కావచ్చు, ఎర్ర పడుతుందో పడదో అని మస్తు టెన్షన్ ఉండే, ఇంకా ముందే తీసేసిన. కానీ మస్తు పడ్డ తర్వాత ఇంకా బౌల్ కూడా మొత్తం కడిగి పెట్టుకొని సింక్ అయితే కడిగి పెట్టిన. ఎంత నైట్ అయినా కూడా అన్ని పనులు చేసే పడుకోవాలి, ఎందుకంటే ఇంకా 5-6 రోజుల వరకు రాం కాబట్టి ఇక అన్ని పనులు చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే ఒక్క వస్తువు కూడా లేదు, ఒక పువ్వులు ఉండే ఆ రోజు పూజ కోసం తెచ్చినాయి, ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసి ఇంకా ఆఫ్ చేసి అయితే వెళ్తాం అనుకున్నాం. ఇక మా యష్ అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యింది, ఎప్పటికీ క్రాఫ్ట్ సెట్ చేసుకుంటూనే ఉంటాడు, హెయిర్ అంటే పిచ్చి. ఆ రోజు అయితే 2:50కి అలారం పెట్టుకున్నాము, మార్నింగ్ 3 o'clockకే లేచిన, నేనైతే 3 కాదు 2:50కే లేచిన. నైట్ పడుకోంగా ఏం చెప్పిండు, అమ్ములు మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాను, 2:40కి నువ్వు లే, 2:50కి నేను లేస్తా, 10 minutesలో నేను రెడీ అవుతా అని చెప్పిండు. నేను ఎగ్జాక్ట్లీ 2:50కి లేచిన. ఇంకా మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి ఆ రోజు పొద్దుగాల 3 గంటలకు తలస్నానం చేసి ఆకులు ఉడిసి అలుకు చల్లి ముగ్గేసి బట్టలు ఏమన్నా ఉతికేటివి ఉంటే వాషింగ్ మిషన్ లేసి, మళ్ళీ వర్షం వస్తే ఖరాబ్ అవుతుందని చీపూర్లు ఒక సైడ్ పెట్టి, వాషింగ్ మిషన్ లిక్విడ్ కంఫర్ట్ అన్ని వాషింగ్ మిషన్లో పెట్టి అన్ని పనులు లేపినా కూడా లేవలేదు, ఎందుకంటే పడుకునేసరికి 1:30 అయింది ఆ రోజు. ఇంకా మార్నింగ్ లేమంటే ఏం లేస్తాడు, 4కి లేచిండు, కథం 4:20 వరకు అయితే స్టార్ట్ అయినాము. ఇక వెళ్ళింది బైక్ మీదే కాబట్టి 9 వరకు అయితే ఇంటికాడ ఉన్నాం. ఇంకా మధ్యలో ఆగినాము, ఒకసారి టిఫిన్ చేసినాము, ఒకసారి వట్టిగా ఆగినాం. సో ఇట్లా జరిగిందన్నమాట మా జర్నీ వ్లాగ్. ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఆ లోపు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయొచ్చు కదా వీడియోకి.